ఈరోజు మీ గ్రామంలో రెవెన్యూ సదస్సుకు సంబంధించి ప్రోగ్రామ్ పెట్టారు కదా! ఎటువంటి ఉపయోగం అవుతుంది మీ గ్రామ ప్రజలకంటే ఏం చెప్తారు మీరు? ఇది చాలా ఉపయోగం అండి. లాస్ట్ గవర్నమెంట్‌లో ఇన్ని సదస్సులు గాని ఏమీ పెట్టలేదు. దానివల్ల చాలా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎస్పెషల్లీ మనం పంచాయతీల్లో అన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాము. ఏదైతే ప్రభుత్వం వాళ్ళు చేయగలుగుతున్నాయో సదస్సులు గాని, లేకపోతే వీళ్ళు ఎవ్రీ 3 మంత్స్‌కి పెడతారు కదా! గ్రామ సభలు గాని, వీటిల్లో కూడా రోడ్లేసుకుంటాం గురించి గాని, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ సభలనేవి చాలా ఉపయోగపడుతున్నాయి సార్. సో, ఇవి గవర్నమెంట్ అనేది ప్రతి గవర్నమెంటు చేసేవాళ్ళు. లాస్ట్ గవర్నమెంట్ చేయలేకపోవటం వల్ల ఎన్నో సమస్యలున్నాయి. దీన్ని ఇప్పుడొచ్చిన గవర్నమెంట్ గుర్తించి లాస్ట్ 5 ఏళ్ళు పెరిగిపోయిన సమస్యలన్నీ ఎప్పుడైతే ఏ టైంలో పెట్టాలో కరెక్ట్ టైంలో పెట్టారు. సో, చాలా ఉపయోగపడుద్ది సార్. ఎందుకంటే ఎంఆర్ఓ గారు గాని, ఆర్ఐ గారు గాని మామూలుగా సామాన్య ప్రజలెళ్ళి కలవటానికి గాని వాళ్ళకి తెలీదు. ఏదైనా సమస్య చెప్పేవాళ్ళు. ఏదన్నా యూత్ ఉంటే వాళ్ళెళ్ళి కలవగలుగుతారు కానీ, కొంచెం ముసలాళ్ళు, బయటికెళ్ళినోళ్ళు, చదువుకోలేనోళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళాలి అంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది. సో, ఇక్కడికే ఎంఆర్ఓ సిస్టమ్ మొత్తం రావటం అనేది చాలా ఉపయోగం సార్. బావుంది. సార్ మీ పేరండి? నక్కలపూడి ప్రభాకర్రావు. ఏ సమస్యతో వచ్చారండి రెవెన్యూ సదస్సుకి మీరు? నాకున్న ప్రక్రియకి సమస్య ఉందండి. అది 19 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. అది ఇప్పుడు తహసీల్దార్ గారు దాన్ని చూసి తప్పనిసరిగా పరిష్కారం చేస్తామన్నారు. చేస్తారనే నమ్మకం కూడా నాకు ఏర్పడింది. అంటే ఎలా అనిపిస్తుందంటే మనకి ఏదైనా సమస్య ఉంటే మనం మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ తిరిగే వాళ్ళం, రెవెన్యూ అధికారుల చుట్టూ. అలాంటిది అలా తిరగకుండా వాళ్ళే అధికారులంతా మన ఊరు వచ్చి మన ఊర్లో ఒక ప్రోగ్రాం పెట్టి ఏ సమస్యలు ఉన్నా వెంటనే అర్జీలు తీసుకోవడం పట్ల మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉందండి. ఈ ప్రొసీజర్ బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఎలా ఉందండి? ఇంతకుముందు కూడా పెట్టారు కానీ పనులు జరిగాయి కాదు. ఇప్పుడు జరుగుతాయి అనే ధైర్యం ఏర్పడింది ప్రజలకు. ఎందుకు జరుగుతాయని అంత ధైర్యం ఎందుకు వచ్చింది మీకు? పరిపాలనలో సమర్థులు ఉంటే కింద వాళ్ళు బాధ్యతగా పనిచేస్తారు. అందుకని ఆ భావన కలిగింది. చంద్రబాబు న్యాయంగా చేసే పని, న్యాయంగా పరిపాలన చేసే మనిషి అతను. అంటే పార్టీని గురించి కాదు, అతను వ్యక్తిగతంగా మంచి పరిపాలన లక్ష్యం ఉన్న మనిషి. అంటే దీనివల్ల ఈ ప్రొసీజర్ వల్ల అయితే సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ % పరిష్కారం అవుతాయి. అంటే ఏదో నామకే వాస్తేగా అర్జీలు తీసుకుంటున్నారా, లేదంటే వాళ్ళు తీసుకుని వెంటనే పని ప్రారంభిస్తున్నారా? ప్రజలు కూడా మా అర్జీని గురించి ఏం జరిగింది అని చెప్పి 1-2 సార్లు తిరిగితే తప్పనిసరిగా పరిష్కారం చేస్తారు. మనం అర్జీ ఇచ్చాం కదా అని చెప్పి ఎక్కడ కూర్చుంటే వెనకబడిపోతాయి. దగ్గర నుంచి చేయించుకునే వాళ్ళే పనులు బాగానే ఉంటాయి. అదే ఇంతకుముందు మనం ఏదైనా ఒక సమస్య పైన ఒక అర్జీ పెట్టుకోవాలంటే ఒక రుసుము తీసుకునేవారు, ఎంతో కొంత ఛార్జ్ ఉండేది. కానీ ఇప్పుడు 0 పేమెంట్తో 0 ఫీ, అంటే ఫీజు లేకుండా వెంటనే సమస్య పరిష్కరించడం. ఫీజు లేకుండా నమోదు చేసుకుంటున్నారు, పరిష్కారం చేస్తామన్నారు. సరే, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ఈ రెవెన్యూ సదస్సు పెట్టారు కదా మీ గ్రామంలో, ముఖ్యంగా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సదస్సు వల్ల? 100% పరిష్కారం అవుతుందండి సమస్య అనేది. ఎంఆర్ఓ గారు, నోడల్ ఆఫీసర్ గారు వచ్చారు. ప్రతిదీ మనిషి చెప్పే ప్రతి సమస్య వాళ్ళు దగ్గరుండే పరిష్కారం చేస్తున్నారు. ప్రజలు కూడా పూర్తిగా సహకారంతో ఉన్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఎలాంటి సదస్సులు పెట్టారా గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో ఎలాంటి సదస్సులు ఏమీ జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామ సభలు కానీ అన్నీ కానీ ప్రతిదీ చక్కగా పద్ధతిగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా దానికి పూర్తిగా సహకరిస్తున్నారు. చాలా బాగా జరుగుతున్నాయి సభలు అనేవి. అంటే తక్షణమే పరిష్కరిస్తామని చెప్తున్నారు. అవుతున్నాయా? కొన్ని అంటే ఇక్కడ వీలైనంత సమస్యలు ఇక్కడ పరిష్కారం అయ్యే దిశగా ఉంటే ఇక్కడే చేసేస్తామని చెప్తున్నారు. ఇక్కడే చేసేస్తున్నారండి. వాళ్ళకి ఇక్కడ ఏ పరిష్కారం మొత్తం ఇక్కడే చేసేస్తున్నారు. ఏదన్నా ఏంటంటే ఆఫీస్లో అక్కడ మొత్తం వాళ్ళకి లిస్ట్ అవన్నీ చూసుకొని మిగిలింది అక్కడ పరిష్కారం చేస్తున్నారు వాళ్ళు. 99% ఇక్కడ అయిపోతున్నాయి. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం పరిపాలన? చాలా అద్భుతంగా ఉందండి. అది ప్రజలు కూడా చాలా దీనికి మంచి ఇదిగా ఉంది. వాళ్ళకు కూడా చాలా బాగుంది.